నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. దేవుడు ఎటువంటి దేవుడు ఉన్నారంటే, ఒక న్యాయాధిపతి ముందు న్యాయవాది ఏదో ఒక రకంగా తన క్లయింట్ ని కాపాడుకోవాలని ట్రై చేస్తారు కదా. అలా ఇప్పుడు దేవుని ఎదుట యేసు ప్రభు ఏదో రకంగా మనల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒక రకంగా మనల్ని ఆయన మచ్చల్ని కడిగి డాగుల్ని కడిగి ఏ సెక్షన్ ప్రకారం ఏ పాయింట్ ప్రకారం వీళ్ళని నిలబెట్టగలనా అని ప్రభు చూస్తూ ఉన్నారు. పాపం చేసినప్పుడు, ప్రభుకి ఇష్టం లేని కార్యాలన్నీ చేసినప్పుడు బబులోనుకు పంపించిన దేవుడు అదే బబులోన్ నుండి విధింపబడిన దినములు కాగానే ఆయనే బయటికి తీసుకుని రావడానికి త్వరపడుతున్నారు. తన సేవకుడైన కోరేషును గురించి ఆయన పుట్టక ముందే తన గురించిన ప్రవచనాలు చెబుతూ తనను బట్టి ఆకాశమందలి దేవుడుగా తను ప్రత్యక్షపరచుకొని ఆయన విడుదల చేసిన వాక్కు నెరవేర్చబడినట్లు దేవుడు త్వరపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒకసారి ఆయన తట్టు తిరిగితే, ఆయన కనుక చేయి పట్టుకుంటే ఇక విడిచిపెట్టరు. చెప్దామా? ఇక ఆయన విడిచిపెట్టరు అని. ఇక ఆయన విడిచిపెట్టరు. ఆమేన్. ఇంకొక మాట కూడా పలుకుదాం, ఆయన తోడుంటారు అని. ఆయన తోడుంటారు. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట, నేను కొంచెం ఇశ్రాయేలీయుల్ని కోపగించగానే అన్యజనులు ఏకమైపోయారట. ఆ పాయింట్ పట్టుకుని ప్రభు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? రండి వెళ్దాం. జకరియా 1:15 వచనం నుండి చదువుదాం. 15 నుండి 17 వరకు చదువుదాం. 15, 16, 17. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుతున్నాను. ఎలయనగా నేను కొంచెం కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారి సహాయం లేదు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము కలవాడనే నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో వర్ణిక్కువగా నింపబడును. ఇకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. చూడండి, ఎవరిదో ఫోన్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. దయచేసి మ్యూట్ లో పెట్టుకోరా. హల్లెలూయా అని చెప్పడానికో, మాట్లాడడానికో, ప్రార్థన చేయడానికో, పాట పాడడానికో ఓపెన్ చేద్దాం. మిగిలిన సమయం కొద్ది నిమిషాలు వాక్యం అందరికీ రీచ్ అవ్వలాగిన ప్రతి ఒక్కరి మొబైల్ ని మనం మ్యూట్ లో పెడదాం. మ్యూట్ లో పెట్టరా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. చూడండి, అన్యజనుల మీద ఇప్పుడు దేవుడట బహుగా కోపిస్తున్నారట. మ్యూట్ లో పెట్టండి అమ్మా. ఇందాక మీరు మ్యూట్ లో పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసారు? పెట్టండి మా, మ్యూట్ లో పెట్టుకోండి. అట్లనే ఉండండి, ఎందుకంటే మీకు తెలీదు మీ ఫోన్ లోంచి వస్తున్న శబ్దాలు. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మ్యూట్ లో పెట్టుకోండి.
నిమ్మలముగా ఉన్న అన్య జనుల మీదట ఆయన కోపిస్తున్నారట. ఎందుకు కోపిస్తున్నారు? కొంచెం కోపపడగా కీడు చేయవలన తాత్పర్యంతో వాళ్ళు కూడా సహాయులై వచ్చారట. అందుకు కోపగిస్తూ ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను వాత్సల్యముతో కదులుతానంటున్నారు. వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను అంటున్నారు. ఒక మాట చెప్పనా, ఎవరైనా నీ మీద కోపపడుతున్నారు అంటే నీ మీద వాత్సల్యం పెరుగుతుందని అర్థం. ఎవరైనా నీ పైని కోపము ఎక్కువ అవుతుందా? నీవు 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 ఎవరి చేతనైనాను కోపంను అనుభవిస్తున్నావా? ఇదిగో అది దేనికి సూచన తెలుసా? దేవుడు నీ తట్టు వాత్సల్యం కలవాడై మరి ఎక్కువగా చేయబట్టుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. జెరుబ్బాబెలుకి డైరెక్ట్ గా చెప్పమని చెప్పిన వర్డ్ అండి అది. ఏమని? నీ మీద అంటే ఇప్పుడు మందిరం కట్టుటకు నువ్వు ముందుకు వెళ్ళు, ఎందుకంటే దేవుడు ఎలా కదులుతున్నారనే విషయాలను జకర్యా ఇంకొక కోణంలో చూపిస్తున్నారండి. ఇదిగో హగ్గై ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు వేరు, జకర్యా ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు వేరు. జకర్యాకు చూపిస్తున్న లెవెలే వేరు. ఎందుకంటే ఎవరు చూపించనక్కర్లేదు, ఎవరు చెప్పనక్కర్లేదు, ఎవరో చెప్పిన దాన్ని బట్టినో ఎవరో చూసి వచ్చి ఏదో చూపించినందు మట్టుకునో నందువలననో దేవుడు కదలట్లేదు. ఆయన తన సైన్యమును పంపించారు. ఆ గుర్రములు లోకమంతా తిరిగి తెచ్చిన రిపోర్టుని బట్టి ప్రభు కదులుతున్నారు. ఎంత అథెంటిక్ రిపోర్ట్ తెలుసా? లోకమంతా నిమ్మలముగా ఉన్నది అనేది మాత్రమే కాదు, కానీ యెరూషలేమును బట్టి ఏ బాధ లేకుండా ఉన్నారు అని అర్థం. అటువంటి వారి బిహేవియర్ ని బట్టి, వారి కోపమును బట్టి ఆయన వాత్సల్యముతో కదులుతున్నారు. ఇప్పుడు చూడండి, కొంతమంది కోపంతో కదులుట మేలు. చెప్పండి. కొంతమంది కోపముతో కదులుట మేలు. అందరు చెప్దామా మాట? కొంతమంది కోపంతో కదులుతాం మేలు. ఎందుకు తెలుసా? ప్రభు యొద్ద నుండి నీకు వాత్సల్యత రిలీజ్ అవుతుంది. ఆమేన్, 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 ఆమేన్. ఈ లెవెల్ వేరు కదా, ఆలోచన చేయండి. మనుషుల యొద్ద నుండి నువ్వు మెప్పు కోరవలసిన అవసరం ఇప్పుడు ఉందా? చెప్పండి. లేదు. వాళ్ళ కొరకు మౌల్డ్ అవ్వి, వాళ్ళ కొరకు పనిచేసి, వాళ్ళ కొరకు నువ్వు నీ క్యారెక్టర్ మార్చుకోవాల్సిన అవసరం ఉందా? చెప్పండి. అవసరం లేదు. కానీ అదే ప్రభు మళ్ళీ చెప్తారు, నీ మీద నీ సహోదరుడికి ఏమైనా కోపం ఉంది అనుకోండి, లేకపోతే వ్యాజ్యం ఉంది అనుకోండి, నువ్వే వెళ్ళి ఫస్ట్ వాళ్ళతో సమాధానం పడిపోవాలి.
అప్పుడు ఆయన దగ్గర ఉన్న వాత్సల్యత, ఆయన కదులుతున్న వాత్సల్యత ఏమవుతుందో తెలుసా? డబుల్ అయిపోతుంది. చెప్పండి ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ఉమ్. ఇది పరలోకపు లా అండి. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన ఆ నీతిలో కదులుతున్నారు. ఆమేన్. ఆమేన్. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. నూలు ఎందుకు సాగలాగుతారు? కట్టడానికి. ప్లానింగ్ ఇస్తున్న సమయం కట్టడానికి నూలును సాగలాగుతారు. ఇక నా పట్టణము భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. చెప్పండి, నా పట్టణం భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఆమేన్. ఒక పీరియడ్ నువ్వు అందరి కోపాన్ని అనుభవిస్తున్నావా? ఎదిగో ఆ పట్టణం మరి ఎక్కువగా భాగ్యంతో నింపబడుటకే. ఆమేన్. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును. నీకు దుఃఖమే లేకపోతే నీకు ఓదార్పుతో ఏం పని? చెప్పండి. నీకు దుఃఖమే లేకపోతే ఓదార్పుతో ఏం పని? అయ్యో నేను దుఃఖపడుతున్నాను అని బాధపడుతున్న సమయం నేనున్నాను, నేను తోడుగా ఉన్నాను, నేను ఓదారుస్తాను అని ఇంకా వాత్సల్యంతో కదులుతున్న ప్రభు. నేను ఒక మాట అడగాలి. నీకు ప్రేమ మనుషుల యొద్ద నుండి కావాలా? నీకు ప్రేమ దేవుని యొద్ద నుండి కావాలా? నీకు ఓదార్పు మనుషుల యొద్ద నుండి కావాలా? దేవుని యొద్ద నుండి కావాలా? ఈరోజు ఆలోచన చేసుకో. నువ్వు ఎలా కదులుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? ఎక్కడెక్కడ ఓదార్పు తెచ్చుకుంటున్నావు? ఏమేమి మాట్లాడి నువ్వు ఓదార్పును ఆశ్రయిస్తున్నావు? ఓదార్పు కావాలని ఆలోచన చేస్తున్నావు? అమ్మా, నువ్వు ఎలా కదులుతున్నావో, నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయో దానిని చూసి నువ్వు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దాని ఆపోజిట్ లో దేవుడు కదులుతున్నారు. నువ్వు ఆయన బిడ్డల్ని బట్టి కోపగిస్తున్నావా? దేవుడిని మీద కోపం చూపిస్తాడు. ఆయన బిడ్డలని బట్టి నువ్వు నిమ్మలంగా ఉన్నావా? అంటే పర్లేదులే, ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందని చెప్పి ఏ బాధ పట్టినట్టు నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? వారి కీడుని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా? దేవుడు నీ పట్ల కోపాన్ని అధికం చేసుకుంటాడమ్మా. నువ్వు అనేక మంది చేత నింద అవమానం పడుతున్నావా? కోపాన్ని, అవతల వారి కోపాన్ని నువ్వు భరిస్తున్నావా? అమ్మ, దేవుడిని పట్ల వాత్సల్యత కలిగి కదులుతున్నారు. ఆయన మామూలుగా ఒక భాగ్యంతో నింపుదాం అనుకున్నారేమో, కానీ ఇప్పుడు చెప్తున్న మాట, వారి కోపం ఎలా సహాయమైందో తెలుసా? బహుగా, ఇంకా ఎక్కువగా భాగ్యముతో ఆ పట్టణం నింపబడను. హల్లెలూయా. సో దేవుని యొద్ద నుండి వాత్సల్యం రిలీజ్ అవ్వడానికి నీ చుట్టూ పరిస్థితులు ఉచ్చులు అలా బిగించుకుంటున్నాయి. దేవుని వలన వచ్చే వాత్సల్యం నువ్వు అనుభవించినట్లు నీ చుట్టూ ఉన్నవారు నీ మీద కోపాగ్నిని చూపిస్తున్నారు. హల్లెలూయా. యెరూషలేము ఆయన ఇక్కను కోరుకొనును. చెప్పండి, యెరూషలేమును ఆయన ఇక్కను కోరుకొనును.
ఆమేన్. ఆమేన్. ఆయన ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటండి? గుర్రములు తెచ్చిన రిపోర్ట్, అన్యజనులు ఉన్న తీరు. ఈ సత్యం ఈ రోజు గనక నువ్వు కనుగొన్నావా, ఈ సత్యం గనక ఈ రోజు నువ్వు తెలుసుకున్నావా, నీ మైండ్ మొత్తం కూడా ఒక స్వాతంత్రం అనుభవిస్తుంది. నీ మనస్సు మొత్తం కూడా ఒక బాధపడుతున్నావే అదంతా కొట్టుకుని పోతుంది. ఎందుకంటే దేవునితో తోడుగా ఉన్నారట, ఎందుకంటే దేవుని పట్ల వాత్సల్యం కలిగిన వాడే కదులుతున్నారట, ఎందుకంటే నీ పట్టణంను లేదా నువ్వు మందిరంగా కట్టబడాలని ఆశపడుతున్నావే, శిల్పకారులు నీ మీద నూలు లాగుతారు. ఎందుకు తెలుసా? శిల్పకారులు అంటే వాళ్ళు ట్రైన్ అయ్యారమ్మా, నిన్ను ఎలా మౌల్డ్ చేయాలో దేవుడు నిన్ను శిల్పకారులకు అప్పగిస్తున్నారు. వారు ఎటువంటి వారంటే నేను అంటాను, బెస్లేలు, అహోలియాబు వంటి వారు. ఇంకా అడ్వాన్స్డ్ చెప్పండి, ఇంకా అడ్వాన్స్డ్. ప్రత్యక్ష గుడారం కట్టడానికి స్టార్ట్ అయిన వారు మొదటి మందిరం కట్టబడడానికి ఇంకా అడ్వాన్స్ అవ్వలేదా? ఆ తర్వాత అలాగైతే ఇప్పుడు రెండో మందిరం కట్టడానికి మరీ ఎక్కువగా అడ్వాన్స్. ఇంకా ఆయన ప్రకటన చేస్తున్న విషయాలను ఈరోజు రిసీవ్ చేసుకోండి. ఈ పట్టణం ఇంకా ఎక్కువగా నింపబడుతుంది ఆయన ఇచ్చు భాగ్యంతో. మనుషులు ఇచ్చు భాగ్యం అయితే కొట్టుకుపోతుందేమో, కానీ దేవుడు ఇచ్చే భాగ్యం ఎన్నటన్నిటికీ ఉంటుంది. ఆయన సియోను ఓదారుస్తారట. అందుకే దుఃఖపడుతున్న సమయం బాధపడద్దు, దేవుడే ఓదార్చే సమయం ఉంది. ఇంకా యెరూషలేం ఆయన ఇంకనూ కోరుకుంటున్నారట. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేద్దామా? ఒక్కొక్క వాగ్దానం నీది నా కొరకు అని ఆపాదించుకుంటావా? నీ పట్ల చూపిస్తున్న ఒక్కొక్క కోపం, ఒక్కొక్క కోపపు చూపు, ఒక్కొక్క కోపపు మాట, యేసే దగ్గర నుంచి విడుదలవుతున్న వాత్సల్యం మరి ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఫైర్ ఇంజిన్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ ఫైర్ కొంచెమే ఉందనుకోండి, ఫైర్ ఇంజిన్ ఎంత వాటర్ రిలీజ్ చేస్తుందండి? కొంచెమే రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫైర్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఫైర్ ఇంజిన్ లో నుంచి వాటర్ కూడా ఎంత వస్తుంది? ఎక్కువ వస్తుంది కదా. అదే విధంగా ఈ లోకంలో ఉన్నవారు నీ మీద కోపం కొంచెమే చూపించారనుకో, దేవుని యొద్ద నుండి వాత్సల్యం కొంచెమే రిలీజ్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా ఆలోచించండి. దేవుడు ఫైర్ ఇంజన్స్ ని పంపిస్తూ వాత్సల్యంతో నింపి పంపించారనుకోండి, ఇక్కడ ఎంత ఫైర్ ఉందో అంతకంటే ఎక్కువగా దేవుడు నీ పట్ల వాత్సల్యం అంటే ఏంటి? ప్రేమ కంటే ఎక్కువ. అటువంటి ఇంజన్స్, ఫైర్ ఇంజన్స్ బయలుదేరు అనుకోండి, ఆలోచించండి నీ మీద, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటి కంటే ఎక్కువగా రిలీజ్ అవుతున్న వాత్సల్యంని గుర్తుపట్టు. ఇక నువ్వెన్నడూ కూడా దిగులు పడవు, నువ్వెన్నడూ కూడా బాధపడవు, క్రీస్తు కొరకు నిలబడతావమ్మా. దేవుడు అలాగను ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా.